రాయలసీమ కోసము వైఎస్ఆర్సీపీ పోరుబాట పట్టిందని చెప్పుకోవాలి. చంద్రబాబు నాయుడు చేస్తున్న ద్రోహాన్ని రాయలసీమ వైఎస్ఆర్సీపీ నేతలు పోరుబాటుకు నిలుస్తున్నారు. అందరూ ఏకమయ్యి చంద్రబాబు నాయుడిని చేస్తున్న ద్రోహాన్ని ఎలాగైనా ప్రజలకు వివరించాలని రాయలసీమలో వైఎస్ఆర్సీపీ నాయకులు అందరూ కూడా మీట్ అయ్యి సమావేశమయ్యి చంద్రబాబు నాయుడికి తగిన బుద్ధి చెప్పాలి. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కానీ, నారా లోకేష్ కానీ వీళ్ళందరూ కూడా రాయలసీమ ద్రోహులు. వీళ్ళు రానున్న ఎన్నికల్లో మనమంతా కలిసికట్టుగా పనిచేసి చంద్రబాబు నాయుడిని, కూటమి ప్రభుత్వాన్ని ఓడించాలి. అప్పుడే రాయలసీమకి న్యాయం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలోనే మనకి న్యాయం జరుగుతుంది రాయలసీమకి అంటూ కూడా వైఎస్ఆర్సీపీ నాయకులందరూ కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, తర్వాత కేతిరెడ్డి వెంకటరామరెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, ప్రతి ఒక్కరూ, కాకాని గోవర్ధన్ రెడ్డి, తర్వాత కర్నూలుకు సంబంధించి, అనంతపురంకి సంబంధించి, చిత్తూరుకు సంబంధించి, నెల్లూరు, ఒంగోలు, తర్వాత కడప, ప్రతి ఒక్క అన్ని జిల్లా, అన్ని రాయలసీమకు సంబంధించిన వాళ్ళందరూ కూడా సమావేశమయ్యి చంద్రబాబు నాయుడిని ఎలాగైనా ఓడించాలి ఎన్నికల్లో, రాయలసీమ ద్రోహి చంద్రబాబు నాయుడు అంటూ కూడా వీళ్ళంతా రామచంద్రారెడ్డి గారి అందరూ కూడా మాట్లాడడం పిలిపించారు. రాయలసీమ ప్రజలందరూ కూడా మేల్కోవాలి, ఈసారి చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని తుక్కుగా ఓడించాలని కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వైఎస్ఆర్సీపీ నాయకులందరూ కూడా పిలుపునిచ్చారు. మొదటిసారి 3 నెలలు 4 నెలలకు ముందర ఈ సమావేశం జరిగింది. మరి అప్పటి నుంచి ఇప్పుడు దాకా చంద్రబాబు నాయుడు నోటీస్ పోతే మరి ఏమన్నా జవాబు చెప్పాడా? ఏం కూడా చెప్పలేదు. ఎందుకంటే అందరూ వ్యక్తం చేసేట్లు రాయలసీమ మీద ఆయనకు మంచి ఉద్దేశం లేదు. మరి మనము రాయలసీమ ఎత్తిపోతల పథకం లేకపోతే కర్నూలు జిల్లా కానీ, లేదా అనంతపురం జిల్లా కానీ, చిత్తూరు జిల్లా కానీ, కడప జిల్లా కానీ ఇవన్నీ కూడా ఇబ్బందులు పడేదే కాకుండా మనకు తోడుగా ఉన్న మన అన్నదమ్ములు నెల్లూరు, ప్రకాశం జిల్లాలో కూడా మన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతే వెలుగొండ ప్రాజెక్టు మొదటి స్టేజ్ ని పూర్తి చేయడం జరిగింది. మరి వీటన్నిటిని నీళ్లు నింపాలంటే మనం ఖచ్చితంగా ఈ ఎత్తిపోతల పథకాన్ని ఆచరణలోకి తీసుకురావాలా. ఎంత చేతుందో మీరు ఆలోచన చేయండి. రెడీగా మోటార్లన్నీ ఉన్నాయి, ఎక్స్ప్రెషన్ అంతా అయిపోయింది, మొత్తం 200 ఖర్చు చేస్తే ఈరోజు మనం ఎత్తిపోతల ద్వారా నీళ్ళు ఇవ్వచ్చు. మరి దాన్ని కూడా చేయకుండా మన ప్రాంతంలో వసూలు చేసే ట్యాక్సీలు కానీ, మన ప్రాంతంలో వచ్చే ప్రభుత్వ వనరులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కానీ, లేదా మన ప్రాంతంలో మన ప్రజలు ఆయన చెప్పినట్లు రాత్రి పొగలు తాగే పరిస్థితిలో ఉన్న ఆదాయం కానీ ఏది కూడా మనకు రాకుండా మొత్తం అంతా తీసుకుపోయి అమరావతిలో పెడతా ఉన్నారు. అదేమైనా పూర్తి చేయగలుగుతారంటే అది కూడా ప్రశ్నార్థకమే. ఇందాక బుగన్న చెప్పినట్లు వచ్చే ఈ సంవత్సరం నుంచే 3 సంవత్సరాలు అనేక ఈతి బాధలు ఉంటాయి ఆర్థికంగా ఈ ప్రభుత్వానికి. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఈ 23 నెలల్లో మనం 60 నెలల్లో ఎంత అప్పు చేశామో మన ప్రభుత్వం ఉన్నప్పుడు అనేక పథకాలన్నీ కూడా అమలు చేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన ప్రతిదీ కూడా అమలు చేసేది కాకుండా చెప్పనివి కూడా ఇంకా ప్రజల కోసం ముందుకు తీసుకొచ్చారు. అవన్నీ చేస్తే కూడా ఈరోజు 3,66,000 కోట్లు అప్పు చేశారు. మరి ఈ ఆర్థిక సంవత్సరంలో ఈ నెల మొదటి వారంలో 4,400 కోట్లు, మరి ఈ వారంలో 4,600 కోట్లు, మొత్తం 9,000 కోట్లు ఈ నెలలోనే అప్పు చేయడం జరిగింది. మరి ఇంత దారుణ పరిస్థితుల్లో ఆర్థికంగాను దుర్వినియోగం చేస్తూ మా ప్రాంతంలో వచ్చిన ఆదాయాన్ని కూడా మా ప్రాంతంలో ఖర్చు చేయకుండా 200 ఖర్చు పెడితే ఆ మోటార్లు బిగిస్తే మాకందరికీ కూడా తాగడానికి సాగునీరు 2 కూడా లభ్యమవుతాయని ఆలోచన చేయకుండా మరి నేను కుప్పానికి నీళ్ళు ఇచ్చా అంటాడు. కుప్పం ఆయన జగన్మోహన్ రెడ్డి గారు కుప్పంకి వస్తే అక్కడ ప్రజలందరూ పూర్తి చేయలేదు, ఇక్కడ అందిందివా అంటే అన్న నిజమేనా అని అడిగాడు. నేను అవును చేయలేదు, ఇది చేస్తే బాగుంటుంది అంటే ఆ సభలోనే ఆయన అనౌన్స్ చేసిపోయాడు. ఆ తర్వాత పూర్తి చేశాము, మళ్ళీ ఇనాగరేషన్ కూడా ఆయనే వచ్చాడు, చెరువులకంతా కూడా నీళ్లు నింపాను. అది ఈరోజు అంతా కూడా మర్చిపోయి ఇందాక ఏదైనా మాట్లాడితే బుగ్గన గారే మాట్లాడాలి. ఎందుకంటే నేను ఎప్పుడు ఆసక్తిగా ఇంటా ఉంటా తప్ప
ఆ అసెంబ్లీలో కూడా ఇద్దరు పక్క పక్కనే కూర్చో ఉంటాం. ఏదో ఒకటి చెప్తానే ఉంటాడు, నవ్విస్తానే ఉంటాడు. అట్లే ఇప్పుడు కూడా చెప్పాడు, పసుపు నీళ్ళు చల్లుకోవడం, పసుపు పూలు చల్లుకోవడం, అక్కడంతా కూడా పూజలు చేయడం, ఆ కట్ట మీద బస్సు పెట్టుకొని నిద్రపోవడం, మరి ఈ కాలువ అంతా నేనే చేశాను, నేనే నీళ్ళు ఇచ్చానని చెప్పి ఈ ప్రభుత్వం వచ్చినాక ఆయన ప్రచారం చేసుకోవడం కూడా జరుగుతా ఉంది. మరి వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గారికి దక్కాల్సిన క్రెడిట్ దాన్ని కూడా ఈ రాయలసీమలో పుట్టడం మన దురదృష్టకరం. ఇలాంటి వ్యక్తులు ఇంకా ఎవరైనా మన రాష్ట్రంలో ఉన్నారంటే నాకు తెలిసి ఇంత నీచమైన ప్రవృత్తి, నీచమైన ఆచారాలు ఉన్న వ్యక్తి ఎవరు కూడా లేరు. ఎందుకంటే ఆయన మాట్లాడే ప్రతి మాట కూడా ఏదో ఒకటి అబద్ధాలతో కూడుకునేది తప్ప ఇది వాస్తవాలు మాట్లాడే పరిస్థితి ఎప్పుడు కూడా మనం చూడడం లేదు. ఈ ఎన్నికల్లో చెప్పాడు, అనేక హామీలు ఇచ్చాడు, ఏదైనా అమలు చేశాడా? అప్పుడే సూపర్ 6, సూపర్ 7 అంతా సక్సెస్ అయిపోయిందని చెప్పాడు. మరి ఇలాంటి పరిస్థితుల్లో అందరి అభిప్రాయం ప్రకారం మనము ఈ ఉద్యమాన్ని గ్రామ స్థాయి దాకా తీసుకుపోవాలి. ఈరోజు జిల్లా స్థాయిలో జరుగుతూ ఉంది, తర్వాత నియోజకవర్గ స్థాయిలో జరగాల, తర్వాత మండల స్థాయిలో జరగాల, తర్వాత గ్రామ స్థాయిలో జరగాల. అప్పుడే రాయలసీమ వాసులందరికీ కూడా అవగాహన వస్తుంది, ఈ ప్రభుత్వం మీద ఏమపడుతుంది. తప్పకుండా వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రాయలసీమ ప్రాంతమే కాకుండా నెల్లూరు, ప్రకాశం జిల్లాతో కలిపి అన్ని సీట్లు కూడా మనం గెలిపించుకునే పరిస్థితి తీసుకురావాలని చెప్పి మిమ్మల్ని కోరుకుంటా ఉన్నాను. ఈరోజు దాదాపు మన రాంభూపాల్ రెడ్డి గారు నాకు చూపించారు, దాదాపు 9 ఈ రెజల్యూషన్స్ ఇస్తా ఉన్నామని చెప్పి. ఇవన్నీ కూడా ఏది కూడా ఇప్పుడు పూర్తి చేసే పరిస్థితి ఉండదు, చేపట్టే పరిస్థితి ఉండదు. చంద్రబాబు నాయుడికి అలాంటి ఆలోచన కూడా ఉండదు. ఇవన్నీ జరగాలంటే తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలా. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇవన్నీ కూడా మనం పూర్తి స్థాయిలో అమలు చేసేదానికి వీలవుతుంది. వారికి రైతుల గురించి మనం ఏ చెప్పినా కానీ సుముఖంగా తీసుకుంటాడు కాబట్టి తప్పకుండా వారిని బలపరిచే విధంగా మనం గ్రామ స్థాయిలో ఈ ఉద్యమాన్ని తీసుకుపోయే ప్రజలను అవగాహన లోపం లేకుండా వారికి అంతా కూడా అవగాహన కల్పించి వారిని కార్యోన్ముఖులుగా చేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా పేరు పేరున కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చింది. అందరికీ నమస్తే.